శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో కుజుడు, వృషభంలో గురువు, మిథునంలో బుధ రవి శుక్రులు, కన్యలో కేతువు, ధనస్సులో చంద్రుడు, కుంభంలో శనిగారు, రాహు వచ్చేసి మీన రాశిలో. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి ధనస్సు రాశి నుంచి మీనరాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే బుధుని యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ రెండు గ్రహాలు మాత్రమే మారి ఉన్నాయి. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను చూస్తే బుధ శుక్ర రవిలు ముగ్గురు ఒకే రాశిలో ఉన్నారు. బుధుడు తన స్వస్థానమైన మిథున రాశిలో ఉండగా, శుక్రాచార్యుల వారికి కూడా అది మిత్రక్షేత్రం అవుతూ ఉండగా, రవి గారికి అది సమక్షేత్రం అవుతూ ఉన్నది. అయితే ఇక్కడ బుధ ఆదిత్య యోగం ఏర్పడుతోంది. చాలా మంచి కలయిక ఇది అని చెప్పచ్చు. అయితే మూఢమి జరుగుతూ ఉంటుంది రవి శుక్రుల సంయోగం కారణంగా. అలాగే వారాంతంలో చంద్రుడు రాహుగ్రహంతో కలిసి ఉన్నారు. కొంచెం మానసికమైన అశాంతి కలగడానికి అవకాశం ఉంది. అది ఏ ఏ రాసుల వారికి అనేది తెలియజెప్పుకుందాము. అయితే అన్ని రాసుల వారు కూడా ఈ చంద్రగ్రహ స్తోత్రాలు, రాహుగ్రహ స్తోత్రాలు పఠించడం అనేది చాలా చాలా మంచిది. ఇక దృష్టుల విషయానికి వస్తే శనిగారి యొక్క దృష్టి కుజుని మీద ప్రసరిస్తూ ఉన్నది. ఇది రాజకీయంగా అలజడులు, ఎండ వేడిమి, ఈదురుగాలులు, అలాగే ప్రయాణాలలో ఇబ్బందులు, వాహనాలతో కొంచెం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, వాహన ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంటూ, ముఖ్యంగా ఈ పోలీస్ వ్యవస్థ పైన ఎక్కువగా దృష్టి పెట్టవలసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. పోలీస్ వ్యవస్థ కొంచెం ఇదేమన్నా అతలాకుతలం అవుతోందా, ఏమన్నా ఇబ్బందులు కనబడుతున్నాయా, శాంతి భద్రతలకి లోపం కనిపిస్తోందా అనే పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. అంటే అల్లర్లు, అలజళ్ళు ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంది. అలాగే గురువుగారి యొక్క దృష్టి కేతువు గారి మీద ప్రసరిస్తూ చక్కటి ఆధ్యాత్మిక చింతనని పెంచుతూ ఉంటుంది. అలాగే దైవ బలాన్ని ఇస్తూ ధనం యొక్క పెరుగుదల కూడా ఉండే అవకాశం ఉంది. ఇది ఏ ఏ రాసుల వారికి అనేది మనము అన్ని రాసుల గురించి చెప్పుకునేటప్పుడు రాసుల్లో చెప్పుకుందాము. ఇక సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా గ్రహస్థితులను పరిశీలించినట్టయితే లాభస్థానంలో 3 గ్రహాలు ఉన్న కారణం చేత విపరీతమైన లాభాలతో ఉన్నారు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. ఏ రాశి వారికైనా కానీ, ఏ నక్షత్రం వారికైనా కానీ, వారున్న స్థితి నుంచి లాభస్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి అంటే ఇక వేరే ఏమీ ఆలోచన చేయక్కర్లా. అన్ని రకాలా బాగుంటుంది వారికి. అన్ని రకాలుగా రాజకీయంగా బాగుంటుంది, సామాజికంగా బాగుంటుంది, ప్రజా సంబంధాల దృష్ట్యా బాగుంటుంది, ఉద్యోగరీత్యా బాగుంటుంది, వ్యాపార రీత్యా బాగుంటుంది, ధనము రీత్యా బాగుంటుంది, అన్నిటి రీత్యా బాగుంటుంది. 3 గ్రహాలంటే అది మాటలైన విషయం కాదు. పైగా లాభస్థానంలో. లాభస్థానంలో కూడా ద్వితీయాధిపతి, లాభస్థానాధిపతి అయిన బుధుడు, అలాగే తృతీయాధిపతి, దశమాధిపతి అయిన శుక్రుడు, రాస్యాధిపతి రవి. ఇన్ని కాంబినేషన్స్‌తో లాభస్థానంలో ఉన్నప్పుడు ఇంకా అసలు వేరే ఇతరత్ర నెగెటివ్ ఫలితాలు ఉంటాయి అని చెప్పడానికే రాదు. కాబట్టి ధైర్యంగా ముందరికెళ్ళిపోండి. మీరు ఏది చేపట్టినా బావుంటుంది. ఏ విషయంలోనైనా మంచి ప్రోగ్రెస్ కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఈ విధమైనటువంటి ఫలితాలు ఈ వారం అంతా సింహరాశి వారిని అలరించబోతున్నాయి. ధనము బావుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బావున్నాయి. మాతృవర్గ రీత్యా కొద్దిగా కష్టం ఉండేటటువంటి కాలం కనిపిస్తోంది. ఓర్పు కలిగి ఉండండి. వారికి సహాయ సహకారాలు అందించండి. అలాగే మీ సంతాన రీత్యా కూడా కించిత్ ఓర్పు కలిగి ఉండండి.
రుణాల విషయంలో కూడా మీకేమి భయపడాల్సిన పనే లేదు. కోరుకున్న రుణాలు చేతికొస్తాయి. కొత్త వ్యాపారాలు పెట్టాలి అనుకునే వాళ్ళు మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కొంచెం కాయకష్టం పెరుగుతుంది. ఉద్యోగస్తులు ఓర్పు పట్టి ఉండండి. మారిన గ్రహ స్థితుల రీత్యా అష్టమ చంద్రుని యొక్క స్థితి అంత పెద్ద గొప్పగా ఉండదు. పైగా రాహువుతో కలిసి ఉన్నారు గాబట్టి, ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే వ్యయబుధుడు కూడా అంత పూర్తి లాభకారి కాకపోవడం రీత్యా, కుటుంబంలో కొంచెం ఐకమత్యం పెరగడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మిగతావన్నీ కూడా మీరు మీ మానసిక ఉల్లాసం పెంపొందింపబడే విధంగానే ఉన్నాయి అని అనుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా అన్ని విధాలా కూడా మీకు మనశ్శాంతి పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం గూడా చాలా బావుంటుంది. అయితే ఇక్కడ సింహరాశి వారి విషయంలో ఇంకొక విషయాన్ని జాగ్రత్తగా తెలియచేస్తూ ఉన్నాను. సప్తమ స్థానంలో శని గారున్నారు. ద్వితీయ స్థానంలో కేతువు ఉన్నారు. అలాగే అష్టమ స్థానంలో రాహు గారున్నారు. ఈ ద్వితీయంలో కేతువు పెద్దగా ఇబ్బందేం పెట్టరు. గురువుగారి యొక్క దృష్టుంది కాబట్టి, మనం కేతువు గారి గురించి భయపడాల్సిన పనే లేదు. ఆయన కొంచెం ఖర్చులెక్కువ పెట్టిస్తారు. దానం, ధర్మం అంటూ. అది మనకి పుణ్యాన్ని తెచ్చిచ్చేదే గాబట్టి, అంత భయపడాల్సిన పనేమి లేదు. అయితే ఇక్కడ శనిగారి యొక్క దృష్టి పబ్లిక్ రిలేషన్ ప్లేస్‌లోనే ఉంది కరెక్ట్‌గా. మరి కొంచెం ఇబ్బంది పెడుతున్నారు గదా వారు అంటే, ఇక్కడ చెప్పదగినటువంటి సూచన ఏమిటి అంటే, శనిగారి దృష్టి సింహరాశి మీద పడుతూ ఉన్నప్పటికీ గూడా, ఇక్కడ శనిగారికి పవర్ తగ్గిపోయింది. ఇదంతా గూడా పాజిటివ్ అనుకూలమైన మార్పు కలుగుతోంది. లాభస్థానం నుంచి చూస్తే కోణంలో ఉన్నారు శనిగారు. రాశికి కేంద్రంలో ఉన్నారు. సింహరాశికి. కాబట్టి అంతగా భయపడవలసిన పనైతే అస్సలు లేదు. కాకపోతే చెప్పిన పరిహారాలు మటుకు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. పాటించవలసిందిగా గూడా సూచన చేస్తున్నా. నమస్కారం.